కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఆనాడు 1942లో మరి మన దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మరి ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి అదే మాదిరిగా ఈరోజు మొత్తం పెట్టుబడిదారులకి ఈ దేశ సంపద మొత్తం దోసిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు అనుకూలంగా ఈరోజు కొట్లాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఈరోజు 4 కోట్లుగా తీసుకొచ్చి మరి పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడం జరిగింది. కార్మికులకి యూనియన్ పెట్టుకునే రైట్ లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, అట్లాగే కనీస వేతనాన్ని అమలు చేయడానికి కూడా సిద్ధపడట్లేదు. 8 గంటల పనిదినాల నుంచి 12 గంటలకు ఈరోజు పెంచి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాదు ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది ప్రజలకు ఉపయోగపడేటటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి ఈరోజు బీవీ గ్రామ్జీ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల మొత్తం 40% రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయిస్తే తప్ప ఈ పని నడుస్తుంది, లేకపోతే ఈ పని మొత్తం కూడా మూలకు పడేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కాకుండా ఈరోజు రైతాంగానికి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తూ ఉన్నారు. ఒకవైపు వర్షాలు వచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్నాయి, అదే మాదిరిగా ఎండగొట్టి ఈరోజు పంటంతా కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ కూడా తట్టుకొని రైతులు మరి కష్టపడి పంటంతా కూడా రోడ్డు మీదకి తెచ్చిన తర్వాత రోడ్డు మీద పోసినటువంటి ధాన్యాన్ని కొనలేనటువంటి పరిస్థితి, నెలల తరబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అకాల వర్షాల వల్ల రైతులు పండించినటువంటి పంటంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉంది. అందుకే ఈరోజు రైతులందరూ కూడా మద్దతు ధర ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు నామమాత్రంగా ఈరోజు మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు పెంచింది. కానీ ఎరువులు, విత్తనాల ధరలను కూడా అమాంతంగా పెంచేసింది. ఇవాళ రైతులకు భారాలు మోపుతా ఉంది. అంతేకాదు ఈరోజు రైతులకి, పేదలకి పెట్టేటటువంటి, పేదలకు ఉపయోగపడేటటువంటి విద్యుత్ మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల మొత్తం వాళ్ళ ఆదాయం పెంచుకోవడానికి స్మార్ట్ మీటర్లు తీసుకొస్తా ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల మరి రైతులకి, పేదలకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లను రద్దు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఈరోజు ఆటో డ్రైవర్లకు కూడా కోడ్లను